హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు ప్రిన్స్ కట్ అండ్ బోట్ నెక్ చెప్పబోతున్నాను. బ్లౌజ్ కటింగ్ కస్టమర్ బ్లౌజ్. ఇది కస్టమర్ ఏమన్నారంటే మాకు బ్యాక్ హుక్స్ కావాలి, ఫ్రంట్ క్లోజ్ ఉండాలి అని చెప్పారు. అది మెయిన్ క్లాత్. ఇది లైనింగ్. ఇది లైనింగ్ మీద నేను ఇప్పుడు కటింగ్ చెప్పబోతున్నాను. సో ఓపెన్ సైడ్ నా సైడ్ వేసుకున్నాను. ఇవి వేసుకొని అక్కడ ఒక 1/2 ఇంచ్ లైన్ గీసుకున్నాక ఇప్పుడు బ్లౌజ్ బట్టి కానీ టేప్ని బట్టి కానీ మనం కొలుసుకోవచ్చు. ఓకేనా. ఈరోజు నేను టేప్ కొలితే కానీ ఒకసారి బ్లౌజ్ని బట్టి కూడా చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ కింద ఒక 1/2 ఇంచ్ లైన్ గీసుకోండి. అది మనకి మా ఫోల్డింగ్కి సరిపోతుంది అది. ఓకేనా. ఫోల్డింగ్కి అవుతుంది 1/2 ఇంచ్ అనేది. ఇప్పుడు మనం పెట్టుకున్న 1/2 ఇంచ్ గీత ఉంది కదా, ఆ గీత దగ్గర నుండి పైనుండి ఇప్పుడు కింద టక్స్ పెడతాం కదా, ఆ టక్స్ పట్టుకొని షోల్డర్ని పట్టుకోవాలి. షోల్డర్ కుట్టు ఉంటుంది కదా, ఆ కుట్టుకి 1/2 ఇంచ్ పైన పెట్టుకోవాలి. మనం ఎక్స్ట్రా పెట్టుకొని గీత పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు టేప్ని బట్టి కావాలంటే అది టోటల్ 15 ఉంటుంది. మా కింద లైన్తో పాటు 15.5 ఉంటుంది. ఓకేనా. తర్వాత అక్కడ ఒక బాక్స్లా చేసుకోవాలి. మనం చేసుకున్నాక ఇప్పుడు నడుము లూజుని బట్టి చూపిస్తున్నాను చూడండి. స్టార్టింగ్ హుక్స్ పట్టి ఉంటుంది కదా, హుక్స్ పట్టి నుండి ఈ లాస్ట్ కాజా పట్టి వరకు మనం టేప్తో కొలత వేసుకోవాలి. మెజర్మెంట్ చూసుకుంటే 36 ఉంది. ఓకేనా. హుక్స్ పట్టి నుండి కాజా పట్టి వరకు టోటల్ నడుము కొలత 36 ఉంది. 36ని 4 భాగాలు చేయాలి. టేప్లో చూపిస్తున్నాను చూడండి, అలా 4 భాగాలు చేసుకుంటే 9:30 వచ్చింది నాకు. ఓకే. ఆ 9:30ని ఇలా పెట్టుకుంటున్నాను. అక్కడ ఒక లైన్ పెట్టుకోండి. తర్వాత మనం బ్యాక్ టక్స్ వేస్తాం కదా, దానికి ఒక 1 ఇంచ్. ఓకేనా. బ్యాక్ టక్స్ కోసం. తర్వాత అక్కడ నుండి మళ్ళీ 1 ఇంచ్ నుండి అక్కడ మళ్ళీ 2 పెట్టుకోవాలి. అది ఖర్చుల కోసం అనేది. ఓకేనా. ఖర్చుల కోసం పెట్టుకోవాలి. ఇప్పుడు నడుము లూజ్ కోసం అని ఒక 4 కలుపుకోవాలి. అంటే 36 నడుము లూజ్ ఉంది కదా, దానికి +4 చేసుకోవాలి. అంటే టోటల్ 40 అవుతుంది. ఓకేనా. 40ని కూడా ఇప్పుడు 4 భాగాలు చేయాలి. 4 భాగాలు చేస్తే అది 10 వస్తుంది చంక లూజ్ అనేది. ఓకేనా. 10 తీసుకొని అక్కడ నుండి 2 ఇంచెస్ మళ్ళీ ఖర్చు కోసం పెట్టుకొని అక్కడ లైన్లు గీసుకున్నాక ఇప్పుడు మనం షోల్డర్ నెక్ చూసుకోవాలి. నెక్ షోల్డర్ ఎంత తీసుకుంటామో ఈ బోట్ నెక్లకి కంపల్సరీ కింద మనం చంక రౌండ్ కూడా అంతే తీసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు టోటల్ నేను 7 తీసుకుంటున్నాను. ఆ 7లో నెక్ 4 తీసుకుంటున్నాను, షోల్డర్ 3 తీసుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. నెక్ 4, షోల్డరు 3 తీసుకున్నాను. 3 తీసుకొని అక్కడ చిన్న డాట్స్ పెట్టుకుని ఆ తర్వాత కింద చంక రౌండ్ అనేది 7 తీసుకున్నాను. 7 తీసుకొని అందులో బాక్స్ పెట్టుకున్నాను. అది బాక్స్ పెట్టుకొని అక్కడ నుండి ఒక 1.5 ఇంచ్ రౌండ్ ఇచ్చాను. రౌండ్ ఇచ్చాక ఇప్పుడు మనం పెట్టుకున్న 4 ఉంది కదా, అక్కడ నుండి కింద మనం నెక్ డౌన్ చూసుకోవాలి. మనం పెట్టుకున్న 1/2 ఇంచ్ పైనుండి అక్కడ నెక్ డౌన్ చూసుకొని నెక్ ఎంత ఉందో మనం మెయిన్ దానికన్నా ఒక 1/2 ఇంచ్ పైన పెట్టుకోవాలి డీప్ అనేది. పెట్టుకున్నాక ఇప్పుడు 4 పెట్టుకున్నాం కదా, ఆ 4 నుండి కిందకి డౌన్ ఒక 3 తీసుకోండి. 3 తీసుకొని ఇంకో 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. ఆ 3 దగ్గర ముందు బాక్స్ చేసుకున్నాక మళ్ళీ ఇప్పుడు కింద ఒక 3.5 పెట్టుకుంటాము. మీరు కావాలంటే 4 డీప్ ఎక్కువ నచ్చేవాళ్ళు, బ్యాక్ డీప్ ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఆ 4లో కూడా మీరు ఏ డిజైన్ అయినా పెట్టుకోవచ్చు. ఓకేనా. ఇది డీప్ ఎక్కువ అయిపోద్దని నేను 3.5 తీసుకుంటున్నాను. ఓకేనా. 3.5 తీసుకొని ఇప్పుడు పెట్టుకున్న 3 ఉంది కదా బాక్స్, అందులో నేను బోట్ షేప్ ఇచ్చుకున్నాను. మీరు కరువు స్కేల్తోనైనా ఇచ్చుకోవచ్చు, లేదంటే హ్యాండ్ బాగా మీకు తెప్పడం వస్తే హ్యాండ్తో కానీ ఇచ్చుకోవచ్చు ఈ చంక రౌండ్లో అవన్నీ. ఓకేనా. స్టార్టింగ్ ఎవరైనా కటింగ్ చేసే వాళ్ళు ఉంటే కరువు స్కేల్ కంపల్సరీ యూస్ చేయండి, చాలా బాగా వస్తాయి. తర్వాత ఈ కింద 1/2 ఇంచ్ పెట్టుకున్నాను కదా, అది గీత పెట్టుకున్నాను. అంటే 3 కింద 1/2 ఇంచ్ పెట్టాను కదా, అక్కడ ఒక లైన్ పెట్టుకొని ఆ లైన్ దగ్గర నుండి మనం ఈ నెక్ డీప్ అనేది ఇచ్చుకున్నాను. కింద డిజైన్ అనేది అక్కడ మీకు నచ్చిన డిజైన్ పెట్టుకోవచ్చు. ఓకేనా. ఇచ్చుకున్నాక ఇక్కడ కటింగ్ చేసుకోవాలి.
ఓకేనా ఫ్రెండ్స్, ఒకటి గుర్తుంచుకోండి, బోట్ నెక్లకు మాత్రం కంపల్సరీ నెక్ షోల్డరు ఎంత తీసుకుంటారో ఆ రెండింటిని బేస్ చేసుకొని, అంటే ఆ రెండింటిని కలిపి ఎంత ఉంటుందో, ఒకవేళ సపోజ్ 6.5 ఉందనుకోండి, అదే 6.5 మీ చంక రౌండ్కి కూడా ఇచ్చుకోవాలి, చంక డౌన్కి. ఓకేనా, 7 ఇచ్చుకుంటే 7, చాలామందికి 7.5 వరకు 8 వరకు కూడా వెళ్తుంది, అంటే బాడీ బట్టి మనకి చెస్ట్ లూజ్ని బట్టి. ఓకేనా, అలా తీసుకున్నాక కటింగ్ చేసుకోవాలి నీట్గా. ఓకేనా, ఇప్పుడు దీన్ని బట్టి మనం ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు వేసుకోవాలి. బ్యాక్ పార్ట్ అయిపోయింది, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మనకి క్లోజ్ ఉండాలి. సో క్లోజ్ ఉండాలంటే మనం ఇక్కడ అడ్జస్ట్ చూసుకోవాలి, క్లోజ్ ఎట్ సైడ్ ఉందనేది. అది మాత్రం ఖచ్చితంగా గబుక్కుని మనం ఓపెన్ సైడ్ పెట్టేసామంటే మాత్రం 2 సైడ్లు ఓపెన్ అయిపోతే మీకు బ్లౌజ్ కూడా ఇంకా వేస్ట్ అవుతుంది. లైనింగ్ చూసుకొని జాగ్రత్తగా కట్ చేసుకోండి. మనం బ్లౌజ్లో కట్ చేసేటప్పుడు కంగారు పడకూడదు, కొంచెం 1కి 2 సార్లు కొలుసుకుంటే మనకే మంచిది మెజర్మెంట్స్ వేసుకుంటే. ఓకేనా, పోతే ఒక 5 నిమిషాలు వేస్ట్ అవుతుంది తప్ప బ్లౌజులు పాడవకుండా ఉంటాయి, ఇది ఒకటి గుర్తుంచుకోండి. ఓకేనా, ఇప్పుడు బ్లౌజ్ ఎలా ఉందో అలా గీసేయండి. గీసేసి కింద అంటే బ్యాక్ పార్ట్ కంటే కింద ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. తీసుకున్నాక తర్వాత ఈ నడుము సైడ్ ఉంది కదా, అక్కడ 1 ఇంచ్ కంపల్సరీ తీసుకోండి. అది కుట్టేటప్పుడు మీకు తెలుస్తుంది ఆ 1 ఇంచ్ ఎందుకు తీసుకున్నాం అనేది. అంటే ఈ ఫ్రంట్ మనం కప్పు అవి కుడతాం కదా, అవి కుట్టేటప్పుడు ఇక్కడ తగ్గిపోద్ది కొంచెం. మనం సేమ్ తీసుకున్నామంటే బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా తీసుకున్నామనుకో తగ్గిపోద్ది, మనకి ఖర్చుల్లో కొంచెం తేడా కొట్టద్ది. అందుకు ఆ 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. తీసుకొని అది గీసుకున్నాక అది తీసేయాలి. తీసుకున్నాక ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు చూసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ బ్లౌజ్ని బట్టి మీరు కొలుసుకోవచ్చు, లేదంటే బ్లౌజ్లో మనం కొలత తీసుకొని ఇక్కడ టేప్ని బట్టి అయినా కొలుసుకోవచ్చు. ఓకేనా, వీళ్ళ బ్లౌజ్ని బట్టి నేను చూసుకున్నాను 6.5 ఉంది. ఆ 6.5 ఉంది కదా, బ్యాక్ పార్ట్లో నేను 3.5 తీసుకున్నాను కదా వాళ్ళ డీప్, దాన్ని బట్టి నేను తీసుకోవట్లేదు. అంటే ఇక్కడ నెక్ డీప్ అనేది 4 ఉంది కదా, సో ఇక్కడ నేను 3 పెట్టుకున్నాను. కింద డీప్ అనేది 3 పెట్టుకున్నాను. ఓకేనా, 4 పెడితే మరీ డీప్ ఎక్కువ అయిపోద్ది కదా ఫ్రంట్ అని 3 పెట్టుకున్నా. 3 పెట్టుకుని అక్కడ రౌండ్ ఇచ్చుకున్నాను. తర్వాత ఇంకా చంక దగ్గర అనేది ఒక 1/2 ఇంచ్ కంపల్సరీ లోతు తీయాలి. అది మీకు తెలిసిందే కదా, తెలియని వాళ్ళు కంపల్సరీ మర్చిపోకుండా తీయాలి లోతు అనేది. ఓకేనా, లోతు తీసి అక్కడ గీసుకోవాలి. తర్వాత మన కప్పు షేప్ కోసమని కొలతలు వేసుకోవాలి. స్టార్టింగ్ హుక్స్ పట్టి ఉంటుంది కదా, హుక్స్ కాబట్టి అక్కడ నుండి స్టార్టింగ్ పాయింట్ నుండి ఒక 4 పెట్టుకోండి. టేప్తో చూపిస్తున్నాను చూడండి, అక్కడ నుండి స్టార్టింగ్ పాయింట్ నుండి ఒక 4 పెట్టుకోండి. అక్కడ నుండి 4 పెట్టుకొని మళ్ళీ ఇక్కడ పైన మనకి కప్పు కోసమని ఒక 4 పెట్టుకోండి. పెట్టుకున్నాక మనం ముందు తీసుకున్న 4 ఉంది కదా, ఆ 4కి అటు 1 ఇంచు ఇటు 1 ఇంచు తీసుకోండి. తీసుకున్నాక ఇప్పుడు మనం మామూలు నార్మల్ బ్లౌజులకి ఎలా మనం షేప్ గీస్తామో అలా గీసేసుకోండి. ఓకేనా, అలా గీసుకున్నాక ఇప్పుడు మనకి ఇది ఉంది కదా చంక భాగం, అక్కడ చాలామందికి డౌట్ వస్తుంది ఎలా ప్రిన్స్ కట్ అనేది ఆ రౌండ్ ఎలా తీయాలనేది. సో దానికి నేను చిన్న ఫార్ములా చెప్తున్నాను. అలా బాక్స్ పెట్టేసుకోండి. బాక్స్ పెట్టుకొని ఆ బాక్స్లో కార్నర్ ఉంది కదా, అక్కడ నుండి మనం కరెక్ట్గా గీసుకోవాలి. ఇక్కడ మనం పెట్టుకున్న 4 దగ్గర నుండి అక్కడ నుండి రౌండ్ ఇచ్చుకోండి. రౌండ్ ఇచ్చుకున్నాక అక్కడ మళ్ళీ ఒక 1/2 ఇంచ్ కొంచెం ఇటు తీసుకోవాలి. ఓకేనా, తీసుకొని కటింగ్ చేసుకోండి. మన కటింగ్లో తెలుస్తుంది చూడండి ఆ 1/2 ఇంచ్ తీసుకున్నది. ఓకేనా, కటింగ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోండి. అండ్ ఫ్రంట్ క్లోజ్ ఉంచాలంటే మాత్రం క్లోజ్ ఉన్న సైడే మీరు వేసుకోవాలి. ఓకేనా, తర్వాత మళ్ళీ ఇబ్బంది పడతారు. బ్యాక్ ఓపెన్ ఫ్రంట్ ఓపెన్ అయిపోతే చాలా కష్టం కదా, అందుకనే. ఇప్పుడు పెట్టుకున్నాక ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేయండి. మనం పెట్టుకున్న దాని దగ్గర వరకు ఉంచుకొని తర్వాత ఇప్పుడు 1 వేసుకొని 2 అటు వేసుకోండి. ఇటు 1 వేసుకొని అటు 2 అంటే మనం కుట్టేటప్పుడు కరెక్ట్గా తెలుస్తుంది ఏ పార్ట్ దేనిది అనేది. ఓకేనా, ఆ తర్వాత ఇందాక రౌండ్ ఇచ్చాను కదా, దాన్ని బట్టి అలా కట్ చేసుకోండి. కట్ చేసుకొని ఇప్పుడు ఇందాక 1/2 ఇంచ్ అని చెప్పాను కదా, ఆ 1/2 ఇంచ్ అక్కడ తీసుకోవాలి. దానివల్ల ఏంటంటే ఇక్కడ మనకి షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది, ప్రిన్స్ కట్ షేప్ అనేది. ఓకేనా, తర్వాత ఆ కింద అలా కట్ చేసుకోండి.
తర్వాత ఇప్పుడు ఇందాక గీత పెట్టుకున్నాం కదా 4, ఆ 4 దగ్గర చిన్న కట్టించుకోండి. ఈ కార్నరు ఈ పార్ట్ కార్నర్ ఆ సైడ్ మనం పెట్టుకునేటట్టు కరెక్ట్ సెట్ అయ్యేటట్లు కుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది మనకి. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇప్పుడు హ్యాండ్ కటింగ్ కోసం డబల్ ఫోల్డింగ్ చేసుకున్నాను నేను. డబుల్ ఫోల్డింగ్ చేసుకొని ఆ కింద ఒక 1/2 ఇంచ్ ఫోల్డింగ్ కోసం అని తీసుకున్నాను. ఓకే, తీసుకొని ఇక్కడ మనం ఉన్న మెజర్మెంట్ కంటే అంటే హ్యాండ్ రౌండ్ కంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. తర్వాత పైన కూడా మన కుట్టు ఉంటుంది కదా హ్యాండ్ కుట్టు, దానికన్నా ఒక 1/2 ఇంచ్ పైన తీసుకున్నాను. తర్వాత ఇక్కడ చంక లూజ్ కూడా ఒక 1/2 ఇంచ్ పైనే తీసుకొని అక్కడ లైన్ గీసుకున్నాను. తర్వాత అక్కడ పెట్టుకున్న దాని నుండి ఒక 1 ఇంచ్ గ్యాప్ ఉంచుకొని అక్కడ నుండి ఇలా లైన్ గీసుకొని హ్యాండ్ షేప్ అనేది నెమ్మదిగా ఇచ్చుకోండి. అయిన తర్వాత కటింగ్ చేసుకోవాలి, ఇంకంతే. ఛానల్ని చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వండి. మీరు లైక్లు ఇస్తే కదా ఇంకా చేయాలని మాకు స్పోర్టివ్గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్స్ కూడా ఇవ్వండి. ఓకేనా. డౌట్స్ ఏమంటే కమెంట్స్లో చెప్పండి. తర్వాత హ్యాండ్కి 1/2 ఇంచ్ లోతు తీయాలి. హ్యాండ్లో మర్చిపోయినా లేదంటే ఫ్రంట్ పార్ట్లో లోతు తీయడం మర్చిపోయినా అదే వేసుకున్నప్పుడు మనం బ్లౌజ్ వేసుకుంటాం కదా, అక్కడ చిన్న ఉగ్గు లాంటిది కనిపిస్తుంది బ్యాక్ ఫ్రంట్ అనేది. ఆ ఉగ్గు అనేది మనకు అందుకే వస్తుంది. ఓకేనా. కంపల్సరీ గుర్తుంచుకోండి. తర్వాత మనం లోతు ఎటువైపు తీసినామో ఆ సైడ్ మనకు తెలియాలని చిన్న ఇంటూ పెట్టుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్ బ్లౌజ్ కటింగ్. దీని తాలూకు స్టిచ్చింగ్ కావాలంటే నాకు కమెంట్ చేయండి, కంపల్సరీ స్టిచ్చింగ్ కూడా పెడతాను మీకు. ఓకేనా ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్ కటింగ్. బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్. ఆ నెంబర్లు వేసుకోవడం వల్ల ఏదేటో తెలుస్తుంది కదా, అందుకు మీకు నెంబర్లు వేసుకోమన్నాను, ఇటు 1 అటు 2 అని. ఓకేనా ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్ బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, ఇంకా అది హ్యాండ్స్. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. బాయ్.